కూడా ఉన్నది. నేను గొప్పగా వాడుకునే వాక్యం కూడా ఉన్నది. ఆ వాక్య ప్రకారం ఉంటేనే గొప్పగా వాడుకుంటాడు. ఆ వాక్య ప్రకారం ఉంటేనే దరిద్రం పోతుంది. ఆ వాక్య ప్రకారం ఉంటే నీకు స్వస్థత అవుతుంది. ఆ వాక్య ప్రకారం ఉంటేనే నీకు నెమ్మది వస్తుంది. నేను ఒక్క యేసు దేవుణ్ణి నమ్ముతా, మిగతా ఏ వాక్యాలు నమ్మను అంటే నీకు నెమ్మది ఉండదు, స్వస్థత ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, అభివృద్ధి ఉండదు. ఎప్పుడు అన్ని జనులాగానే ఉంటావు అంతే. హల్లెలూయా. అలా చేయకండి. అయింది అయింది, పోయింది పోయింది. అందుకొరకే చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట అంటే సంఘంతో ఎవరు మాట్లాడాలి? ఆత్మ మాట్లాడాలి. ఆత్మ వశం నుండి మాట్లాడాలి. ఆత్మ మాట్లాడినప్పుడు సంఘం అంతా శిరస్సు వహించాలి, ఒప్పుకోవాలి. వింటున్నారా? తలకాయ చెప్పినప్పుడు శరీరం అంతా ఒప్పుకుంటుంది.